So, hello students, welcome to the APPSC current affairs related session. So, last session loni like everyday session lane manam enti ante daily question of the day anedi istunnam. So, last class loni elections gurinchi discuss chesam ఏ విధంగా ఎవరు ఇస్తారు ఏంటి నేషనల్ పార్టీ స్టేటస్ కానీ స్టేట్ పార్టీ స్టేటస్ కానీ అవి క్వశ్చన్ ని అడగడం జరిగింది. సో, ఆ పవర్ అనేది ఎలక్షన్ కమిషన్ కి ఎవరు అనేది ఇచ్చారు అనేది క్వశ్చన్ ని పెట్టాను. సో, మీలో కొంతమంది ఆన్సర్స్ చేశారు. Devi Prashanti, power of recognition to political party by RPA 1951 and election symbols reservation allotment order of 1968, ma'am. Very good answer. So this is what I am expecting. So that ila రాయడం వల్ల మీకు మైండ్ లో ఫీడ్ అయిపోతుంది లిటరల్లీ ఏ సోర్సెస్ అన్నా ABCD అలా ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వచ్చు కదా. వి డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తాడు అనేది. వెరీ గుడ్ దేవి ప్రశాంతి. అండ్ పుష్పలత గారు ఎస్ ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951 అండ్ దాంతో పాటు ఈవెన్ రిజర్వేషన్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా. అండ్ అలానే ఆన్సర్ సి మ్యామ్ యూజర్ ఐసీ గారు ఎస్ వెరీ గుడ్ కరెక్ట్. సో మీలో 3 మెంబర్స్ మాత్రమే పోస్ట్ చేశారు. అండ్ ఎస్ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డే బై డే మీరు ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్ లో ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పేసి. బికాస్ దీనివల్ల మీకేంటి అంటే మీకు ఎంతవరకు గుర్తుంటుంది అనేది మీకే అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో మీకు మైండ్ లో ఇవి గుర్తు పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ విత్ దట్ వి షాల్ స్టార్ట్ అవర్ కరెంట్ అఫైర్స్ టుడే. ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC గ్రూప్ 2 కోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లోని మీకు 50 సెక్షనల్ టెస్ట్ అండ్ అలానే 20 గ్రాండ్ టెస్ట్ అలానే 4500 MCQs అనేవి వస్తాయి. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 1000 రూపీస్ వర్త్ కే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్లీ 3000 రూపీస్ వర్త్ కోర్స్ అనమాట ఇది మీకు ఇప్పుడు ఆఫర్లోని. అండ్ తర్వాత మనకి ఏంటి అంటే దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా ఇది హెల్ప్ అవ్వాలి, యాక్సెసిబుల్ గా ఉండాలని ప్రైసెస్ అనేవి రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే దివాళీ సెలబ్రేషన్స్ లోని మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కలిపి వస్తాయన్నమాట. సో దట్ ఇప్పుడు అడ్వాంటేజ్ మీకు ఏంటి అంటే రెండింటికి కలిపి ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ 2 ఎగ్జామ్స్ కూడా మీరు ఒకేసారి అంటే అటెంప్ట్ చేయడానికి కూడా స్కోప్ అనేది కూడా దొరుకుతుంది అనమాట. అయితే ప్రెసెంట్ ఈ ఆఫర్లోని మీకు 45,000 రూపీస్ వర్త్ కోర్స్ మీద ఫ్లాట్ 15,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తూ 30,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ దివాళీ సెలబ్రేషన్స్ లోని 30,000 కూడా మీకు ఏంటి అంటే ఎట్ ఏ టైం పేమెంట్ అనేది చేయకుండా ఎవ్రీ మంత్ 10,000 అనేది పే చేస్తూ EMI ఆప్షన్స్ లోని కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి స్కోప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు LTX క్లాసెస్ వాళ్ళు. అండ్ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. బట్ ఈ ఆఫర్ అనేది ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే APPSC అనేది మీరు డ్రీమ్ అనుకుంటున్నారో వెరీ సూన్ దీంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీనివల్ల మీకు ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ఎండింగ్ వరకు కూడా మా LTX క్లాసెస్ వల్ల సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. మీకు టెస్ట్ సిరీస్ అవి కూడా రావడం వల్ల సో ఎగ్జామ్లో మీకు ఎటువంటి ప్రెషర్ అనేది ఉంటుంది, ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అవి కూడా మీకు అలవాటు అయిపోతాయి ఆటోమేటిక్గా. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్ వెల్కమ్ టు LTX క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈ యొక్క క్లాసెస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకేనా? సో ఎస్ ఈరోజు టాపిక్స్ అనేవి చూసేద్దాం. ముందు ఈరోజు ఏ టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నానంటే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. ఇది దేని గురించి ఏంటి ఎక్కడెక్కడ కవర్ అయిపోతుంది ఎందుకు మనకి ఇంపార్టెంట్. మిథెనాల్ ప్లాంట్ ఇన్ అస్సాం. అస్సాంలోని కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారు. దాంతోపాటు మిథెనాల్ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మెథనాల్ అంటే ఏంటి, దానికి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూద్దాం. అండ్ అలానే 125 feet టాల్ స్టాచ్యూ అంబేద్కర్ గారిది ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి అనేది. సేవ్ ది ఎలిఫెంట్ డే 2023 ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఎలిఫెంట్ స్టేటస్ కానీ. అండ్ అలానే ADR రిపోర్ట్
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట ఫుల్ ఫామ్. సో అది రీసెంట్లీ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్. ఇవి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్, ప్లీజ్ డూ రిమెంబర్ దట్. సో రిగార్డింగ్ వెల్దియెస్ట్ సీఎంస్, ఓకేనా. సో దీస్ 5 ఆర్టికల్స్ టుడే వీఆర్ గోయింగ్ టు కవర్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు, వాట్ ఈస్ దిస్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్, ఓకేనా. సో రీసెంట్లీ ఏంటంటే యూనియన్ మినిస్టర్ మన రైల్వే మినిస్టర్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క టూరిస్ట్ సర్క్యూట్ అనేది ట్రైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో అది ఢిల్లీ నుండి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ టూరిస్ట్ ట్రైన్ అనేది దేనికోసం? ఇది అంబేద్కర్ గారి సర్క్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అయితే మేడం అంబేద్కర్ గారి సర్క్యూట్ ఏంటి? అంబేద్కర్ గారి లైఫ్లోని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సిడెంట్స్ని కవర్ చేస్తున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసేదే ఈ పర్టిక్యులర్ ట్రైన్ అనమాట, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. అయితే ఈ టూరిస్ట్ ట్రైన్లోని అంబేద్కర్ గారు పుట్టినప్పుడు ఏరియా కానీ ఆర్ ఎక్కడ చదువుకున్నారు ఏంటి, దీస్ ఆల్ రిలేటెడ్ విల్ బి కవర్డ్. సో టోటల్ 7 days అంటే 7 nights 8 days కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఈచ్ పర్సన్కి 30,000. దిస్ ఈజ్ లైక్ ఏసీ 3rd tier ట్రైన్ అనమాట కంప్లీట్ గాను. సో టోటల్ బోర్డింగ్ కానీ ఫుడ్ కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎట్సెట్రా ఇదంతా కూడాను ఈ యొక్క ఫేర్ లోనే కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో టోటల్లీ అయితే దీని తాలూకా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల టూరిజం అనేది ఇండియాలోని ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషల్లీ డొమెస్టిక్ అవనియండి లేదా ఇంటర్నేషనల్ టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మీద అవేర్నెస్ అనేది కూడా మనకి వస్తుందన్నమాట. ఎందుకంటే హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఇయర్ వచ్చేసరికి 132nd బర్త్ యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేస్తూ ఏప్రిల్ 14th నాడు దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. టోటల్ ఈ యొక్క ఈ యొక్క అంబేద్కర్ గారి సర్క్యూట్లోని 5 places అనేవి ఉండబోతున్నాయి అనమాట, ఓకేనా. సో దాంట్లో వచ్చేసరికి చూడండి, జన్మభూమి అంటే ఏంటి, ఎక్కడ పుట్టారు, మో ప్లేస్ అనమాట, బర్త్ ప్లేస్ ఎక్కడ, దిస్ ఈజ్ వాట్ మో. అండ్ అలానే వచ్చేసరికి ఢిల్లీ మహాపరినిర్వాణ్ భూమి ప్లేస్ ఆఫ్ డిమైజ్ అనమాట, ఎక్కడ చనిపోయారు అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి తర్వాత దీక్ష భూమి అనమాట, ఇక్కడ నుండి మళ్ళాను నాగ్పూర్ అనమాట. దీక్ష భూమి అంటే ఏంటి, బుద్ధిజం అనేది అతను ఏ రోజైతే ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ప్లేస్ నాగ్పూర్ వచ్చేసరికి. అండ్ ఫైనల్లీ 4th place వచ్చేసరికి చైత్య భూమి అనమాట, అంటే ప్లేస్ ఆఫ్ క్రిమేషన్, ఎక్కడ అతని క్రిమేషన్ అనేది జరిగింది అనేది. అండ్ దాంతో పాటు ఇంకొక ఏరియా ఉంది శిక్ష భూమి, ఓకే, శిక్ష భూమి. దిస్ ఈజ్ అనదర్ ప్లేస్, దిస్ ఈజ్ ఇన్ లండన్ అనమాట, ఇతను చదువుకున్న ఏరియా వేర్ హీ స్టడీడ్ ఆర్ గాట్ ఎడ్యుకేటెడ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ టోటల్ ఇన్సిడెంట్స్ ని కవర్ చేస్తూ ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ ఇప్పటికీ ఆల్రెడీ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్వదేశ్ దర్శన్ ప్రోగ్రాంలో ఉందనమాట. 2014 and 15 టైం పీరియడ్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దేని గురించి, దీంట్లోని నాట్ జస్ట్ ఇలా అంబేద్కర్ గారి సర్క్యూటే కాకుండా బుద్ధిస్ట్ సర్క్యూట్ అని, రూరల్ సర్క్యూట్ అని, హిమాలయ సర్క్యూట్ అని, అలా డిఫరెంట్ సర్క్యూట్స్ అనేవి స్టార్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నో మనకి ఏంటి అంటే బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది ఉంది అండ్ హిమాలయన్ సర్క్యూట్ అవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ ఏమొచ్చి ఈవెన్ ఈ అంబేద్కర్ గారి సర్క్యూట్ ని కూడా స్టార్ట్ చేశారు. సో ఈ సర్క్యూట్ లోనే ఏంటి అంటే ఒక స్పెషల్ ట్రైన్ అనేది లాంచ్ చేస్తారు.
అలాగే ఇప్పుడు ఎలా అయితే దిస్ స్వదేశ్ భారత్ గౌరవ్ ట్రైన్ అనేది ఎలా ఉందో అలాగే అనమాట ఇలాంటి ట్రైన్స్ అనేవి లాంచ్ చేస్తారు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లాగా. సో దీని ద్వారా ఏంటి అంటే టోటల్ ఈ ఏరియాస్ని ఇప్పుడు ఎలాగ ఈ 4 ప్లేసెస్ ఆర్ 5 ప్లేసెస్ని కవర్ చేస్తున్నారో అదే విధంగా హిమాలయ సర్క్యూట్లను కానీ బుద్ధిస్ట్ సర్క్యూట్ రిలేటెడ్ బుద్ధిజం రిలేటెడ్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు అతను, ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయ్యారు ఎట్సెట్రా, ఇలాంటి ఏరియాస్ని కవర్ చేస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి ప్రతి ఒక్క ఏరియా గురించి తెలుస్తుంది, ఆ లోకల్ టూరిజం అని ఇంక్రీజ్ అవుతుంది, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, అండ్ రెవెన్యూ రిలేటెడ్ అనేవి ట్రైన్స్ రిలేటెడ్ కూడా రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలా ఎకానమీ పెరిగే విధంగా ఇటు మన కల్చర్ మన హిస్టరీ అనేది కూడా పోకుండా ఉండే ద్వారా ఇలాగా సర్క్యూట్స్ అనేవి స్వదేశ్ భారత్ దర్శన్ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్ అనమాట. అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఈ భూములు జన్మభూమి, శిక్షభూమి, దీక్షభూమి, మహాపరినిర్వాణ్ భూమి, చైత్య భూమి అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ యూ మస్ట్ రిమెంబర్ దిస్ సర్క్యూట్స్ అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ రీసెంట్గా అంటే ఏప్రిల్లోనమాట పిఎం మోడీ గారు కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ ఇంకా ఇంకొకటి ఏంటి మెథనాల్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ అస్సాంలోని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ ఏప్రిల్ యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అస్సాం క్యాపిటల్ అయిన గువాహటికి రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో గువాహటిలోని వర్చువల్గా కొన్ని బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ అలానే కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ దాట్ ఇంకా ఈ మెథనాల్ ప్రాజెక్ట్ వర్చువల్లీ లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట గువాహటిలోని. అయితే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్లోకి వచ్చేసరికి, ఎస్పెషల్లీ రైల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి దిగారు ఐమ్ వెరీ సారీ దిగారు లమ్డింగ్ అండ్ అలానే లైక్ ధూప్ధారా ప్లేసెస్ అనమాట అస్సాంలోని. ఇక్కడ రైల్వే ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఈ రైల్వే ప్రాజెక్ట్స్ కోసం వచ్చేసరికి ఎంత 7,300 crores అనేది దీనికోసం స్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా అనమాట. అది బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర పైన ఏంటి ఇది వచ్చేసరికి ఏంటి అంటే పలాస్బరి ఇంకా సువాల్కుచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దీనికోసం లిటరల్లీ 3,200 crores కూడా అలోకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే దానితో పాటు ఇంకొకటి ఏంటి అంటే మెథనాల్ ప్లాంట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ ఇంపార్టెంట్. మెథనాల్ ప్లాంట్ వచ్చేసరికి ఎక్కడ స్టార్ట్ చేశారు? దిస్ ఈజ్ ఇన్ నామ్రూప్ అనమాట, దిబ్రూగర్ ఏరియా ఇన్ అస్సాం. అయితే ఇది వచ్చేసరికి టోటల్ 500 tons per day ప్రొడక్షన్ అనేది ఏ ప్రొడక్షన్ మెథనాల్ ప్రొడక్షన్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ దాంతో పాటు ఎస్పెషల్లీ ఈ ప్లాంట్ వచ్చేసరికి అస్సాం వాళ్ళది ఇంకా ఆయిల్ ఇండియా వాళ్ళది అనమాట. అస్సాం వాళ్ళది 51% స్టేక్, వేరేజ్ ఆయిల్ ఇండియా వాళ్ళది 49% అనమాట. నాట్ జస్ట్ మెథనాల్ ప్రొడక్షన్ అనేది అస్సాం వాళ్ళకే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి అండ్ ఈవెన్ బయట కంట్రీస్ వాళ్ళకి కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మెథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో దీనికోసం టోటల్ 1,800 crores అనేది అలోకేట్ చేయడం అనేది జరిగింది. 1,800 crores స్పెండ్ చేస్తూ దీన్ని చేయడం అనేది చేస్తున్నారనమాట. అయితే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, ఈ మెథనాల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మేడం? మెథనాల్ అనేది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఫ్యూయల్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఫ్యూయల్ అనమాట.
ఇది. అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ కూడా, అండ్ ఆల్సో కుకింగ్ ఫ్యూయల్ కూడా, అలా డిఫరెంట్ విధాలుగా దీన్ని చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇండియా తాలూకా పెట్రోల్, డీజిల్ అలాంటి తాలూకా ఆయిల్ బిల్ అనేది ఆల్మోస్ట్ 20% వరకు కూడా రెడ్యూస్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్ అని కూడా అంటారు. ఎందుకు క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్ అంటారు అంటే దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ కానీ, నైట్రోజన్ ఎమిషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడాను చాలా వరకు రెడ్యూస్ అనేది అవుతుంది. అండ్ ఇది దేని నుండి ప్రొడ్యూస్ చేస్తారు? న్యాచురల్ గ్యాస్ నుండి ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ అలానే ఈవెన్ బయోమాస్ నుండి ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ అలానే ఈవెన్ రీసైకిల్డ్ కార్బన్ డైఆక్సైడ్ నుండి కూడాను, ఎమిషన్స్ నుండి కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే వేస్ట్ టు వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మెథనాల్ అనేది క్లీన్ మెథనాల్ అవ్వడం వల్ల ఇది ఎఫిషియన్సీ అనేది ఎక్కువ, అంటే వెరీ తక్కువ లిటిల్ అమౌంట్ అనేది యూజ్ చేస్తూ హయ్యర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో హై స్పీడ్ అనేది అండ్ ఆల్సో హై పవర్ అనేది కూడా జనరేట్ అవుతుంది. దానివల్ల వెహికల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన ప్రెసెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే మనం న్యూట్రలైజ్ చేయాలనుకుంటున్నామో ఇటువంటి టార్గెట్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవరాల్ ప్రొడక్షన్ అనేది కూడా ఎకానమీ, గ్రీన్ ఎకానమీ కింద అయ్యే స్కోప్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. అందుకోసమే ఈ మెథనాల్ ఎకానమీ అనే ప్రాజెక్ట్ మీద నాట్ జస్ట్ ఇండియాయే కాకుండా చైనా, యుఎస్, యూరోపియన్ కంట్రీస్ కానీ చాలా వరకు కూడా ఇవన్నీ కూడాను చేస్తున్నాయి. అండ్ దాంట్లోని ఇఫ్ అట్ ఆల్ మన ఇలాంటి ప్లాంట్స్ నాట్ జస్ట్ ఇన్ అస్సాంలోనే కాకుండా ఇంకా మిగతా ఏరియాస్లో కూడా ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే టోటల్ ప్రొడక్షన్లోని గ్లోబల్ లెవెల్లో మనం లీడింగ్ పొజిషన్కి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ ఏదైతే మన ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ టార్గెట్స్ని కూడా మనం వెరీ సూన్ రీచ్ అయ్యే స్కోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణలోని 125 feet టాల్ స్టాచ్యూ అనేది పెట్టడం అనేది జరిగింది. ఎవరిది స్టాచ్యూ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, సో ఏప్రిల్ 14th నాడు అతని బర్త్ యానివర్సరీ అనమాట. సో 132nd బర్త్ యానివర్సరీ రోజు ఈ యొక్క స్టాచ్యూ అనేది ఎక్కడ? తెలంగాణలోని హైదరాబాద్లోని ఎస్పెషల్లీ హుస్సేన్ సాగర్ లేక్ దగ్గర దీన్ని ఇనాగరల్ చేయడం అనేది జరిగిందనమాట. ఎక్కడ? తెలంగాణలోని. అండ్ దిస్ ఈజ్ ది టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ గారు అనమాట. ఇండియాలోని ఇది టాలెస్ట్ స్టాట్యూ ఆఫ్ అంబేద్కర్ గారు అనమాట, ఇండియాలోని. అండ్ దిస్ ఈజ్ వాట్ షోకేసెస్ ది ఈక్వాలిటీ. ఇలాంటి స్టాట్యూస్ వల్ల ఈక్వాలిటీ గురించి కానీ ఆర్ అదర్వైజ్ నాన్ డిస్క్రిమినేషన్ వాల్యూస్ గురించి కానీ తెలంగాణ వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో దీనికోసం ఆల్మోస్ట్ ఒక 20,000 మంది దాకా టోటల్ అందరూ సీఎంలు ప్లస్ మిగతా వాళ్ళందరూ అఫీషియల్స్ అందరూ వస్తారని, అండ్ హైదరాబాద్ రిలేటెడ్ చుట్టుపక్కల పర్సన్స్ అలా వస్తారని ఆల్మోస్ట్ ఒక 200 వరకు బస్సులు, ట్రైన్లు ఇలాంటివన్నీ కూడా వేయించడం జరిగింది. అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ అనేవి కూడా చేశారు. అండ్ దీనికోసం చీఫ్ గెస్ట్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాలూకా మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారు గ్రాండ్ సన్ అనమాట, ఇతన్ని చీఫ్ గెస్ట్ కింద పిలవడం అనేది జరిగిందంట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకెవరిని కూడా ఇంకా అలౌ చేయట్లేదన్నమాట. టోటల్ ఒక 119 కాన్స్టిట్యుయెన్సీస్ నుండి వస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలోని టోటల్ ఎన్ని ఉన్నాయి? 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అందరూ కూడా వస్తారు, చేస్తారని చెప్పేసి. అండ్ దీనివల్ల హ్యూజ్ రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే సింబాలికల్లీ అండ్ కల్చరల్లీ యాక్చువల్లీ ఇలాంటి స్టాట్యూస్ అనేవి పెట్టడం వల్ల ఇట్ షోస్ దట్ ఒక కంట్రీ కానీ ఆర్ అదర్వైజ్ ఒక స్టేట్ కానీ ఆ పర్టికులర్ ఏరియాస్లోని ఎంత ఈక్వాలిటీ అనేది షోకేస్ చేస్తున్నారు అనేది. ఓకేనా? అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వచ్చేసరికి మనకి ఏంటి అంటే హీ లిటరలీ లైక్ మనకి
ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫుల్ ఫామ్ వచ్చేసరికి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, అండ్ అతన్ని ఫేమస్ గా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తాలూకా చైర్మన్ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఇండియాకి ఉన్నది అంటే దానికి రీజన్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని అనుకోవచ్చు. అండ్ హీఈస్ అ పొలిటికల్ లీడర్, ఫిలాసఫర్, రైటర్, ఎకానమిస్ట్, స్కాలర్ అండ్ సోషల్ రిఫార్మర్ అనమాట. టోటల్ సోషల్ రిఫార్మర్ అని ఎందుకు అంటున్నాను, తన టోటల్ లైఫ్ అంతా కూడాను అన్టచబిలిటీ కోసమే అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం కోసమే చేయడం అనేది జరిగింది. అండ్ 1891 మధ్యప్రదేశ్లోని మహర్ కాస్ట్ అయిన ఎస్టీ కాస్ట్ లోని పుట్టడం అనేది జరిగింది. అన్టచబుల్స్ అనమాట వీళ్ళు. అండ్ ఆ తర్వాత అతను ఏంటి అంటే అతను ఎడ్యుకేషన్ కానీ ఎట్సెట్రా, ఆ తర్వాత ఈవెన్ లండన్ కి వెళ్ళి కూడా అతను చాలా వరకు చదువుకొని లా డిగ్రీ అనేది తెచ్చుకొని ఇన్ఫాక్ట్ చాలా వరకు కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ మనకి ఫేమస్ గా కోట్ అనేది ఉంది కదా, చిరిగిపోయిన బట్టలైనా వేసుకోవచ్చు కానీ లైక్ చిరిగిపోయిన పుస్తకం మాత్రం వాడకూడదు అని చెప్పేసి. అండ్ పుస్తకాలకు మించిన ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇంకెవరూ లేరు అని చెప్పేసి హీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు మనకి ఏంటి అంటే ఆర్టికల్ 14 కానీ 15 కానీ 16 కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు కొంచెమైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పొజిషన్ ఇంప్రొవైజ్ చేసుకోగలిగారంటే దానికి సూత్రధారి కానీ ఆర్ అదర్వైజ్ రోల్ మోడల్ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. So this is what the contributions have been done by డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. అండ్ అందుకే ఇది వరల్డ్ అంటే ఇండియాలోనే అంబేద్కర్ గారి తాలూకా టాలెస్ట్ స్టాచ్యూ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ తెలంగాణలోని స్టార్ట్ అయింది కాబట్టి హుస్సేన్ సాగర్ రిలేటెడ్ కానీ తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి హైలీ అడిగే స్కోప్ అనేది ఉంటుంది, విచ్ యూ మస్ట్ నో. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే సేవ్ ది ఎలిఫెంట్ డే ఆఫ్ 2023. అయితే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 16th నాడు ఈ సేవ్ ది ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 16th నాడు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే థీమ్ వచ్చేసరికి safeguarding elephant habitats for a sustainable tomorrow. ఓకే, ఎస్పెషల్లీ ఇది దేనికోసం, ఎలిఫెంట్ వాళ్ళ తాలూకా హ్యాబిటాట్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాబిటాట్ రీజియన్స్ అంటే అర్థం ఏంటి, అవి ఎక్కడైతే సంచరిస్తూ ఉంటాయో అలాంటి రీజియన్స్ ఎస్పెషల్లీ థ్రెటన్ అయిపోవడం వల్ల అంటే హ్యూమన్ ఆక్యుపేషన్స్ ద్వారా అండ్ ఎలిఫెంట్స్ని వాళ్ళ టస్క్స్ కోసం వాటిని కిల్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి ఎగెయిన్స్ట్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ, అంటే వీళ్ళని చంపకూడదు, దిస్ మ్యాజెస్టిక్ యానిమల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేచర్ తాలూకా ఎన్వైర్న్మెంట్ సైకిల్ కానీ ఒకవేళ మెయింటైన్ అవ్వాలి అంటే దీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ అనమాట. సో ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఇలా సేవ్ ది ఎలిఫెంట్ డే అనేది క్రియేట్ చేసి ఈ రోజు అంటే ఈ ఇయర్ వచ్చేసరికి సేఫ్ గార్డింగ్ ఎలిఫెంట్ హ్యాబిటాట్ అనమాట. అంటే ఎలిఫెంట్స్ ఎక్కడైతే సంచరిస్తుంటాయో ఆ రీజియన్స్ ని కాపాడాలి. ఎందుకోసం అంటే రేప్ అనేది మనకు ఉండాలి అంటే ఈ రోజు మనం వీటిల్ని కాపాడాలి అని చెప్పి థీమ్ తోటి లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎస్పెషల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం ద్వారా కానీ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి గట్ట వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఉండాల్సిన రీజియన్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే అవి ఎందుకు అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి కానీ ఆర్ విలేజెస్లోకి కానీ ఎంటర్ అయితే మనం మనకున్న ప్లేసెస్ సరిపోకుండా మన ఫారెస్ట్ ఏరియాస్ని ఆక్యుపై చేసుకుంటాము, వాళ్ళ రీజియన్స్ని చంపేస్తామంటే అవి బయటికి వస్తాయి. చాలా సీన్స్ అనేవి హారిబుల్ సీన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా. సో చిన్న చిన్న ఎలిఫెంట్స్ అవి ఏంటో తెలియక బాంబులు కూడా తినేసి చనిపోయిన డేస్ అనేవి ఉన్నాయి. దట్ వాజ్ రియలీ టూ హారిబుల్ అనమాట. నిజం చెప్పాలంటే చూడటానికి భయం వేస్తాయి యానిమల్స్, నేను కాదన్ను. బట్ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్లేసెస్ని మనకు వదిలేస్తే అప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేసే స్కోప్ అనేవి ఉండవు. ఆబ్వియస్లీ దే ఆర్
animals, they don't have అంటే that much thinking capacity as like a human. అలాంటప్పుడు animals కి human beings కి difference ఏముంది? So that is what we must need to think over, and humanitarian perspective లోని, and these elephants are like really very much needed for ఆ నేచర్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి అనమాట. ఎందుకంటే దే రిక్వైర్ లార్జ్ స్పేసెస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్, అండ్ దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి ఉండాలి. దానివల్ల ఎన్వైరన్మెంట్ సైకిల్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఈ సేవ్ ద ఎలిఫెంట్ అనేది వెరీ రీసెంట్లీ స్టార్ట్ చేశారనమాట. April 16th, 2012 నుండి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2012 నుండి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. దేనికోసం? ఎలిఫెంట్స్ అనేవి సేవ్ చేయడం కోసం అని చెప్పి. ఓకేనా? సో వీటిల్ని సేవ్ చేయడానికి అండ్ ప్రజల్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటి తాలూకా స్టేటస్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. IUCN లిస్ట్లోకి వచ్చేసరికి, IUCN రెడ్ లిస్ట్ వచ్చేసరికి ఇది ఎండేంజర్డ్ కేటగిరీ. ఎండేంజర్డ్ కేటగిరీ. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972కి వచ్చేసరికి దీన్ని Schedule 1లో ప్లేస్ చేయడం అనేది జరిగింది. అండ్ సైట్స్ కేటగిరీకి వచ్చేసరికి దిస్ ఈజ్ Appendix 1 అనమాట. అంటే దీని తాలూకా ప్రొటెక్షన్ లెవెల్స్కి హై స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇండియాలోని నెంబర్ చెప్పాలంటే యాజ్ ఆఫ్ 2017-18 ప్రకారంగా 29,964 ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ కర్ణాటక, కేరళ ఏరియాస్లోని హైయెస్ట్ అనమాట. అండ్ ఈ ఎలిఫెంట్ కేటగిరీ అనేది ఏషియన్ కేటగిరీ ఉంటుంది, ఆఫ్రికన్ కేటగిరీ ఉంటుంది. అయితే వరల్డ్లోని 60% ఆఫ్ ద ఎలిఫెంట్ కేటగిరీ వచ్చేసరికి ఏషియన్ ఎలిఫెంట్ అనమాట. అంటే ఏదైతే మన ఇండియాలోని అండ్ నియర్ బై ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో దట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ఏషియన్ ఎలిఫెంట్ కేటగిరీ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే నాట్ జస్ట్ మనం ఎలిఫెంట్ వాడు ఏదో ఇచ్చాడు అంటే ఒక థీమ్ దాని గురించే కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్ థింగ్స్ అనేవి కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే కరెంట్ అఫైర్స్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అండ్ ఎస్, ఇంకొక ఆర్టికల్ అనేది ఉంది. ఓకే, ఫైన్. సో సి, ఐమ్ రియలీ సారీ ఫర్ దిస్. ఓకే, సో లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ADR రిపోర్ట్. ఓకే, ADR రిపోర్ట్ ఇది వచ్చేసరికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్, ADR అనమాట. సో ఇదొక NGO పొలిటికల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది? 1999లో స్టార్ట్ అయింది. ఎందుకోసం? ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ కానీ ఆర్ అదర్వైజ్ అకౌంటబిలిటీ కానీ అండ్ రెస్పాన్సిటీ కానీ, అంటే రెస్పాన్సిబుల్నెస్ కానీ, ఇలాంటివన్నీ కూడాను ఇంక్రీజ్ చేయడం కోసం ఇలాంటి ఒక ఆర్గనైజేషన్, NGO ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇదేంటి అంటే వేరియస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ఆర్ టెక్నికల్ రిపోర్ట్స్ కానీ ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ స్టేటసెస్ కానీ ఇలాంటి రిపోర్ట్స్, ఇండెక్సెస్ అలాంటివి ఇస్తూ ఉంటుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అయితే ఈ ఇయర్ ఏంటి అంటే ఈ వెల్దియెస్ట్ CMs మీద ఒక రిపోర్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే టాప్ 3 తాలూకా వెల్దియెస్ట్ CMs ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన జగన్ మోహన్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ ఇతను డిక్లేర్ చేసిన అసెట్స్ అనేవి ఎంతో తెలుసా? లిటరలీ 510 crores ఇతను డిక్లేర్ చేసిన అసెట్స్ రావి నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ CM అనమాట. అతని పేమ ఖాండు గారు. సో ఇతను డిక్లేర్ చేసుకున్న అసెట్స్ వర్త్ వచ్చేసరికి 163 crores. అండ్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి ఒడిషా తాలూకా చీఫ్ మినిస్టర్ అనమాట నవీన్ పట్నాయక్ గారు. ఇతను అనౌన్స్ చేసింది ఎంత అంటే 63 crores. అండ్ పూర్ వచ్చేసరికి ఎవరెవరంటే
వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు 15 లక్షలు మాత్రమే ఉన్నాయంట. అండ్ తర్వాత వచ్చేసరికి కేరళ తాలూకా చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు, ఇతని దగ్గర 1.2 crores మాత్రమే. అండ్ లాస్ట్ హర్యానాలోకి వచ్చేసరికి మనోహర్ లాల్ ఖట్టర్ అనమాట, 1.3 crores. సో దిస్ షోస్ దాట్ ఏ విధంగా ఏపీ తాలూకా సీఎం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన అసెట్స్ 510 కోట్లు. అండ్ డిక్లేర్ చేయలేని అసెట్స్ ఎంత ఉంటాయి అండ్ ఎట్సెట్రా. దిస్ ఇస్ వాట్ ఈ విధంగా పొలిటికల్ థింగ్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఇలాంటివన్నీ కూడా షోకేస్ చేసే ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ వచ్చేసరికి దిస్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట. ఓకేనా. ఎస్పెషల్లీ ఇలాంటివి వచ్చేసరికి మనకి రిపోర్ట్స్, ఇండెక్స్, ఎవరిది ఏంటి అనే విషయాల మీద మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్స్ అనేవి మనం అడిగే స్కోప్ అనేది హైలీ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆస్ దిస్ క్వశ్చన్ అండ్ ఐ టోల్డ్ దిస్ ఆర్టికల్ టుడే. అండ్ సో ఐ హోప్ మీకు ఈరోజు ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యాయని. అండ్ టుమారో వీ షాల్ మీట్ అగైన్. సో టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. అండ్ బిఫోర్ ద క్లోజింగ్ సెషన్ మనం లైక్ ఎవ్రీడే మనం క్వశ్చన్ ఆఫ్ ద డే డిస్కస్ చేస్తున్నట్టు, సో ఆ క్వశ్చన్ ఆఫ్ ద డే చూసే ముందు ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి ఈ గ్రూప్ 2 అనేది 2023 సిలబస్ కవర్ చేస్తూ సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్ ప్రిలిమ్స్ కేవలం 7,000 రూపాయలకి అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కేవలం 10,000 రూపాయలకే ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దీనివల్ల ఎగ్జామ్ అనేది ఇప్పుడు పడినా సరే మీరు క్లియర్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఎస్, నౌ క్వశ్చన్ ఆఫ్ ద డే. క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి అకార్డింగ్ టు IUCN Red List, elephant is in which category? Okay. Option A, critically endangered. Option B, near threatened. Option C, endangered. Option D, not available. Okay. So this is what today's question. IUCN Red List. మీరు దీంతో పాటు వరల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో కానీ సైట్స్లో కానీ ఈ మూడిట్లోని దీని తాలూకా స్టేటస్ ఏంటి అనేది నాకు పెట్టండి. ఎందుకంటే దిస్ కమ్స్ నాట్ జస్ట్ మీకు ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో కాకుండా ఎన్వైర్న్మెంట్లో కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మీకు ఎగ్జామ్లోకి వచ్చేసరికి. సో అందుకే ఈ 3 లిస్ట్ నుండి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీ దగ్గర నుండి ఆన్సర్స్ అనేవి. సో ప్లీజ్ బీ ష్యూర్ వైల్ రైటింగ్ ద ఆన్సర్. ఓకే. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్. Tomorrow we shall meet again.